सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము స్థితప్రజ్ఞుడు కాన మూడు పైపుల ద్వారా సమంగా నిదానంగా శాంతంగా శక్తిని ప్రవహింపచేసే సమత్వం వచ్చినవాడే స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రజ్ఞ అనగా శక్తి. అది స్థిరముగా ఉండటమే స్థితమను శబ్దమునకు అర్థము. ఇట్టి శాంత సమత్వ స్థితప్రజ్ఞ లక్షణము దైవారాధనకు చాలా అవసరము. ఎందుకంటే మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది, కాసేపు ఆలోచిస్తుంది, కాసేపు మాట్లాడిస్తుంది, కాసేపు నడిపిస్తుంది. కాన త్రికరణముల ద్వారా ఆరాధన చేస్తే మనస్సు యొక్క సహజ స్వభావాన్ని తృప్తిపరిస్తే అది అనుకూలమవుతుంది. ఇంతేకాక ఒకే కరణం ద్వారా శక్తినంతా వినియోగిస్తే మిగతా కరణాలు పనిలేక సోమరులై మూలపడతారు. ఉదాహరణకు కేవలం ధ్యానం చేస్తే వాగీంద్రియం చెడిపోయి స్తోత్రం చేయలేదు. శరీర క్రియలు లేక శరీరం సోమరి అయి తరువాత ప్రదక్షిణాదులను చేయలేదు. శరీర క్రియలు లేకపోతే ఆరోగ్యం దెబ్బతిని అసలు ఆరాధనకు మోసం వస్తుంది. శరీర వాగేంద్రియాలే పనిచేస్తే మనస్సు ఆలోచించే పని చేయక తరువాత విచారణను చేయలేక జ్ఞానం సాధించలేదు. కేవల వ్యాయామం కన్నా భగవత్ ప్రణామములు ప్రదక్షిణలు చేయడం వల్ల దైవారాధన ఆరోగ్యము అన్నీ కలిసి వస్తాయి. ఇవి రెండూ వేరు కాదు. ఆరోగ్యం బాగుంటేనే కదా దైవారాధన. ఏ కారణం చేత అతిగా పని చేయించరాదు, అసలు పని లేకుండా ఉంచరాదు. మధ్య మార్గంలో త్రికరణాలకు సమత్వంగా శక్తి అనే ఆస్తిని పంచటమే స్థితప్రజ్ఞ లక్షణము. అతిగా మాట్లాడితే గొంతు బొంగురుపోయి శ్వాసకోశ వ్యాధి వస్తుంది. అతిగా శరీరక్రియ చేస్తే రక్తపు పోటు హెచ్చుతుంది. అతిగా ఆలోచిస్తే మనసు చెడిపోయి ఉన్మాదం వస్తుంది. ఏ కారణంతోనైనా ఎంత శక్తిని దైవానికి వ్యయం చేశాడనేది మాత్రమే విలువకు పరిగణింపబడిన పై ఇబ్బందులున్నాయి. కాన త్రికరణములందు సమంగా శక్తిని పంచి మధ్యస్థాయిలో పనిచేయటమే అన్ని విధాల యోగ లక్షణం అవుతుంది. మమకారాలు, ప్రేమలు, బంధాలు సంసారంలో ఉన్నప్పుడు అవి మానసికంగా ఆత్మీయుల గురించి చింతించుట, సంభాషించుట, ఉద్రేకపడుట మొదలగు వాటి ద్వారా జీవుడు తన శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు. ఎందువలననగా అట్టి వాని చేత మీ ఆత్మీయులకు లాభమేమున్నది? వాటి ద్వారా మీ ఆత్మీయులు నయా పైసా అయినా లాభపడుతున్నాడా? లేదు. పోనీ అవి కర్తవ్యములా కావు గదా. ఉదాహరణకు నీ పుత్రుడు ఉన్నాడు. వానిపై మమకారంతో మానసోద్రేకం చెంది పిచ్చాపాటీగా సంభాషిస్తూ ఎత్తుకొని ముద్దాడినందున వాడికి జరిగేదేమున్నది? నీ శక్తి నష్టం తప్ప ఏమీ లేదు. కానీ నీ పుత్రునికి విద్యాభ్యాసం చేయించడం నీ కర్తవ్యము. అది చెయ్యి. వచ్చి అన్నం పెట్టమంటే పెట్టు. ఇది నీ కర్తవ్యం. కర్తవ్యాలలో శక్తిని వ్యయం చేయడం
వృధా కాదు. ఏలననగా వాటిచే నీ పుత్రుడు లాభపడుచున్నాడు. వానికి ఏ లాభం లేని కేవలము నీ శక్తినే వ్యయం చేసే ఈ ప్రేమలు, మమకారాలు, వాటి వికారాలైన మాటలు, వాటి వికారాలైన చేష్టలు ఎందుకు? ఎదుటివానికి ఉపయోగం లేకపోగా నీ శక్తిని అనవసరంగా పోగొట్టుకుని దైవారాధనలో శక్తిహీనుడవవుతున్నావు. పైగా దైవారాధన నీ పుత్రుని రక్షించును. కాన నీ శక్తినంతా కర్తవ్యాచరణకు, దైవారాధనకు వినియోగించు. అలసినప్పుడు విశ్రాంతి తీసుకో. అంతేకాని కేవలం బంధాలు, మమకారాలు, ప్రేమ భాషణలు, ప్రేమ చేష్టలు, అటు కర్తవ్యాచరణకు ఇహమునందు, ఇటు దైవారాధనకు ఆముష్మికమునందు రెండిటికీ పనికి రాకుండా బూడిదలో పన్నీరులా పోస్తున్నారు. కాన నీ ప్రతి ఆలోచనను గమనించు, ప్రతి మాటను గమనించు, ప్రతి కదలికను గమనించు. అది ఇహానికి గాని పరానికి గాని పనికి వచ్చే రీతిలో నుంచు. ఇహాన్ని మితంగా ఉంచి ఎక్కువ పరానికే ఖర్చు చెయ్యి. వాసనలతో వృధా చేయవద్దు. ఇదే యోగం, ఇదే యోగం. సంతానం కలిగిన తర్వాత బ్రహ్మచర్యం అవసరం. ఏలననగా ఆ బ్రహ్మచర్యంలోనే శక్తి నీలో వృద్ధి అయి దాచబడుచున్నది. సంతాన లక్ష్యము లేని కేవల గృహస్థాశ్రమ ధర్మము ఇహానికి పరానికి పనికిరాని శక్తి దుర్వినియోగమే. అందుకే ఋషులు సంతానము కలుగు వరకే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నారు. సంతానం కలుగగానే దంపతులిరువురు బ్రహ్మచర్యంతో ఉండేవారు. సంతానోత్పాదనం కర్తవ్యం గదా. ఇక సన్యాసులనగా ఎవరు? కర్తవ్యాలను లెక్క చేయక తన శక్తినంతా దైవారాధనకు వినియోగించేవారే సన్యాసులు. అట్టివారి కర్తవ్యాలను దైవమే నెరవేరుస్తాడు. అందుకే సన్యాసి యొక్క వంశంలో 7 తరాల వరకు దైవం ఉద్ధరిస్తాడు. అట్టివాని పితృదేవతలు తరిస్తారు. కాన వాడు పితృకార్యాచరణ దోషమును పొందడు. సన్యాసి అనగా తన త్రికరణముల శక్తినంతా ఒక్క బొట్టు కూడా సంసారానికి మళ్లించక దైవానికే మరలించినవాడు. అంతే తప్ప కేవలము కాషాయ వస్త్రధారణము సన్యాసము కాదు. గృహస్థుడును కర్తవ్యము తీరిన తర్వాత ఈ సన్యాస స్థితికి రావలెను. అట్టివాని కుటుంబమును 7 తరముల వరకు నేను రక్షింతునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. నేను మాట తప్పను. సన్యాసికి దైవారాధన, విశ్రాంతి తప్ప మూడవది ఉండరాదు. గృహస్థునకు కర్తవ్యాచరణ, దైవారాధన, విశ్రాంతి తప్ప 4వది ఉండరాదు. సన్యాసి అయినా గృహస్థుడైనా శక్తిని దుర్వినియోగం చేయకుండా తీసుకొను జాగ్రత్తయే యోగము.